ప్రజలంతా కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే శాసనసభలో మా గురించి ఎంత గొప్పగా చర్చ జరుగుతుందో, మా బాధలన్నీ కూడా పరిష్కారం అవుతాయని అనేక వర్గాలన్నీ కూడా శాసనసభ దిక్కు చూస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్పగా మాట్లాడుతుండే బడ్జెట్ సమావేశాలు 45 రోజులు కనీసం జరగాలి, కానీ తూతూ మంత్రంగా వారం 10 రోజులు నిర్వహిస్తున్నారని గతంలో పాలించినటువంటి పాలకుల మీద మాట్లాడు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ఆ 10 రోజులు తప్పితే ఆ 45 రోజుల మాట ఎందుకు మర్చిపోయినరో కాంగ్రెస్ నాయకులు మాకైతే అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తే అడుగడుగున గొంతు నొక్కేటటువంటి పార్టీ సభ్యులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఎక్కడ ఏ చిన్న ప్రభుత్వం మీద విమర్శ వచ్చినా నలుగురు మంత్రులు లేచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి ఎగతాళి చేసే విధంగా మాట్లాడడం, ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటం ఇంకొక దురదృష్టకరమైన సంఘటన.